అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. మా అన్న తోపు తురుము పులివెందుల పులి. ఇది జగన్మోహన్ రెడ్డి భజన బ్యాచ్ యొక్క భజన. అలాగే భారీ స్థాయిలో ఎలివేషన్స్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డిని నిజంగానే పులిలా లేదంటే సింహంలా చిత్రీకరించాలని ఏదైతే పేటీఎం బ్యాచ్ ఇప్పటి వరకు ప్రయత్నం చేస్తా ఉందో అవన్నీ కూడా పటాపంచలైపోయిన పరిస్థితి. ఒక పక్క ప్రజల్లోకి వెళ్ళాలి అంటే పరదాలు పోలీసులు లేకుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడు. అప్పటికే జనాలు అందరూ ఫిక్స్ అయిపోయారు, ఈడెవడరా బాబు, ఈడు పులివెందుల పులేంట్రా నాయన, కనీసం పులివెందుల పిల్లి కూడా కాదు అని చెప్పి ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు. సరే, ప్రజలు ఎంత ఫిక్స్ అయిపోయినా ఈ పేటీఎం బ్యాచ్ వదలదు కదా, భజన చేసుకుంటూనే ఉంది. మా అన్న పులి 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 అని. నిజంగా ఈరోజు పులి 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 ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజల మీద రుద్దేసి ప్రజల్ని నమ్మించాలనే ప్రయత్నం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి కొంతవరకు ప్రజల్ని నమ్మించగలిగారేమో కానీ ఎవరైతే 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ తరపున నిలబడిన ఎమ్మెల్యేలు కావచ్చు, 25 స్థానాల్లో పోటీ చేసిన ఎంపీలు కావచ్చు, లేదంటే దాదాపుగా 58 ఎమ్మెల్సీల్లో నామినేట్ అయిన వాళ్ళు కావచ్చు, ప్రజలు గ్రాడ్యుయేషన్స్ ద్వారానో లేదంటే ఇంకో ఇతర ఓట్ల ద్వారానో నియమితులైన లేదంటే ఆ పోటీలో నిలబడిన ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తేట తెల్లమైపోయింది. ఏమని నిన్నటి వరకు పేటీఎం చేసిన భజన కావచ్చు, మాకు మేంగా బిల్డప్ ఇచ్చి అన్న పులి పులి తోపు తురుమని చెప్పిన మాకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిలో పిల్లిలో ఉన్న మినిమం పోరాట పటము కూడా కనిపించట్లేదు అని నేను చెప్పిన ఈ లిస్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తా ఉన్నాను అంటే, మనం చూసుకుంటే వారం 10 రోజుల క్రితం వరకు కూడా 175కి 175 అని చెప్పి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకళ్ళు మీడియాల ముందుకు వచ్చో లేదంటే ఏదో ఒక సభల్లోనో 175కి 175 ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా డప్పులు కొట్టుకున్న పరిస్థితి. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు ముగిశాయో, తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ సిట్టింగులకి సీట్లు ఇవ్వడం వల్ల ఓడిపోయాడనే అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీలో వణుకు మొదలైంది. ఎట్లా అంటే రిక్టర్ స్కేల్పై 7.8 నుంచి 10 అబోవ్కే గణాంకాలు నమోదైన పరిస్థితి. దాంతో జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలిగిందో లేదంటే భయం పట్టుకుందో తెలియదు కానీ మొత్తం సిట్టింగ్ని మార్చే ప్రయత్నం లేదు, మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలను మార్చి ఆ 11 మంది స్థానాల్లో కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన పరిస్థితి. మరో 42 స్థానాలు మార్చుతున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం. సో ఈ ప్రచారం అనేది పక్కన పెడితే దాదాపు 4-5 రోజుల నుంచి కూడా తాడేపల్లి ప్యాలెస్కి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ స్థానాల్లో వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు కావచ్చు, తండోపతండాలుగా క్యూలు కడుతున్న పరిస్థితి. ఈవెన్ జనసేనలో గెలిచిన ఒకే ఒక్కడు రాపాక వరప్రసాద్ ఆ తర్వాత వైసీపీకి సపోర్ట్ చేసి అటు జనసేన మీద కావచ్చు, తెలుగుదేశం నాయకుల మీద కావచ్చు విమర్శలు చేసిన రాపాక కూడా ఈరోజు ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్య అన్నట్టుగా ఆ నాయకుడిని వదులుకుని వచ్చి ఈరోజు ఎటు కాని పరిస్థితుల్లో రాపాక కానీ, అలాగే గుంటూరు వెస్ట్లో ఉన్న మద్దాలగిరి కానీ, గన్నవరం వల్లభనేని వంశీ కానీ, సో ఇక ఇలా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు సీట్లు ఇవ్వని పరిస్థితి. ఈవెన్ వల్లభనేని వంశీకి విజయవాడ పార్లమెంట్ అనే పేరైతే వినిపిస్తూ ఉంది, అసలు మద్దాలగిరికి అయితే ఎక్కడ సీట్ ఇవ్వని పరిస్థితి. ఇక నోరు తెరిస్తే చంద్రబాబుని, జనసేనని, పవన్ కళ్యాణ్ని నోటుకొచ్చినట్టు తిట్టే వెల్లంపల్లి కావచ్చు, అంటే ఇక కొడాలి నానిదైతే ఇంకా మనకి డిక్లరేషన్ అయితే రాలా, అతనికి సీట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది. అండ్ అలాగే రోజా కావచ్చు, ఇప్పటికే ఆళ్రామకృష్ణారెడ్డి పార్టీ నుంచి పారిపోయిన పరిస్థితి, పదవి నుంచి పారిపోయిన పరిస్థితి. సో తెల్లారులేసిన కాంచి 175కి 175 గెలుస్తామని చెప్పి రోజుకు 2-3 ప్రెస్ మీట్లు పెట్టే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు గత 4-5 రోజుల నుంచి మీడియా ముందే కనిపించట్లేదు. ఎందుకయ్యా అంటే భయం పట్టుకుంది. మనం సిట్టింగులు మార్చేస్తున్నాం, పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది, ఎమ్మెల్యేల్లో ముసలం మొదలైంది, వీళ్ళందరూ వెళ్ళి తెలుగుదేశంతోనో జనసేనతోనో కలిశారు అంటే రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు కన్నా కూడా జగన్మోహన్ రెడ్డిది కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డిది కావచ్చు, వీళ్ళందరూ రాజకీయ జీవితం అగమ్య గోచరమే. మరి దీన్ని ఏం చేయాలి? పార్టీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి పార్టీ వైపు నడిపించాలి అంటే ఏదో ఒక జిమ్మిక్కులు చేయాలి. ఆ జిమ్మిక్కుల నేపథ్యంలో మీ అందరికీ స్టార్ క్యాంపెయినర్గా మీకు పదవి ఇస్తున్నాము, మేము ఈ స్థాయిని పెంచాము అని చెప్పి తప్పుడు కోతలకు వస్తూ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం. నాకు తెలియక అడుగుతా, ఆంధ్ర రాష్ట్రం 2014 విడిపోయిన తర్వాత
నాకు తెలిసిన లెక్కల ప్రకారం 58 ఎమ్మెల్సీ పదవులు. అందులో 50 ప్రజల చేత గ్రాడ్యుయేషన్స్ చేత ఎన్నుకోబడినవైతే 8 గవర్నర్ కోటాలోనో ఎమ్మెల్యే కోటాలోనో సీట్లు దక్కించుకున్న వాళ్ళు ఉంటారు. మరి ఈ 58 మంది ఉన్నారు కదా ఎమ్మెల్సీ మనకు తెలిసిన లెక్కల ప్రకారం. మీ పార్టీలో చూస్తేనేమో ఆల్రెడీ 11 మందిని మార్చారు. ఆ 11 మందిలో కూడా పార్టీ మీద వ్యతిరేకత. ఇప్పుడు వినిపిస్తున్న 42 మంది కాక మొత్తం మీద కూడా ఇంకొక లెక్కలు చూసుకుంటే 70 నుంచి 80 మంది అధికార పార్టీ మీద వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. తమకు సీట్లు ఇవ్వట్లేదు అనేది అయితే ఈరోజు చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మరి 58 ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు 80 మంది ఒకవేళ పార్టీకి వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళకి సీట్లు ఇస్తారు. ఆ 80 మందికి ఎట్లా ఇస్తారు మీరు ఎమ్మెల్సీ పదవులు? గతంలో 2019 ఎన్నికల్లో పాదయాత్ర చేసినప్పుడు కనపడినోడికి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చుకుంటా పోయాడు. అయితే ఎమ్మెల్యే సీటు లేదా ఎమ్మెల్సీ పదవి అన్నాడు. ఆయన ఇచ్చిన హామీల్లో ఎంతమందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు, ఎంతమందికి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాడు? ఈరోజు ఆ 175 మంది కావచ్చు, ఆ పార్టీలో ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు పార్లమెంట్ స్థాయి వరకు ఉన్న నాయకులు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ప్రజల ఓట్ల చేత ఎన్నుకోబడ్డారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో ప్రజలకి మీరేం చేశారు? జగన్మోహన్ రెడ్డి మీ చేత ప్రజలకు ఏం మంచి చేయించాడు అది ఆలోచించుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మీ మీద రుద్దుతా ఉన్నాడు. మీరు మాకు సీట్లు ఇవ్వట్లేదు కదా, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత చూపిస్తాము, పార్టీని గంగలో కలపడమో లేదంటే అతను రాజకీయ జీవితం లేకుండా చేస్తాము అనడం అనేది పక్కన పెడితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి అడ్డమైన పని మీరు చేశారు కదా. ప్రజలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి సరైన స్థాయిలో ఇళ్ళు ఇవ్వలేకపోవడం, పథకాలు అందించలేకపోవడం, లేదా అభివృద్ధి చేయలేకపోవడం, ఇవన్నీ మీరు కూడా ఆ పాపాల్లో భాగస్తులే కదా. ఈరోజు మీకు సీట్లు ఇవ్వలేదని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలాగో మాట తప్పను మడం తిప్పనని చెప్పి మాట మడం అన్ని అడ్డంగా తిప్పేసి ఈరోజు ప్రజల బ్రతుకులతో అతన్ని నమ్ముకుని అడ్డమైన పనులు చేసిన మీ బ్రతుకులతో ఆడుకున్నాడు. మీకు ఈరోజు పదవులు సీట్లు ఇవ్వట్లేదు. రేపు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బ్రతుకులేంటి ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేసిన తప్పులకి ప్రతి దానికి అనుభవించక తప్పదు అని అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు పదే చెప్తూ ఉన్న పరిస్థితి. సో నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని అడ్డమైన పనులు చేసిన వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డికి ఒక పక్కన భయం పట్టుకుంది. 175కు 175 అని చెప్పి నిన్నటిదాకా ఏదో మేకపోతే గాంభీర్యం ప్రదర్శించాను, కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేసరికి కనీసం 50 సీట్లైనా వైఎస్ఆర్సీపీ గెలుచుకోగలదా అన్న అనుమానం జగన్మోహన్ రెడ్డి మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. ఈవెన్ ఐపాక్ టీం కానీ ప్రశాంత్ కిషోర్ టీములు కానీ చెప్తుంది ఒకటే, ఈసారి ఖచ్చితంగా మనం ఓడిపోబోతా ఉన్నాము, అతి భారీ ఓటమైతే మనం చవి చూడబోతా ఉన్నాము, అత్యంత ఘోరమైన అవమానం కూడా మనకు ఎదురు కాబోతోందని చెప్పి ఒక పక్క ప్రశాంత్ కిషోర్ టీం చెప్తా ఉంటే, మరో పక్క సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఏదో వెన్నపూస పూసి మారేడుకాయ చేసి ఏదో చేద్దామన్నట్టుగా ఏదో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా భయం అయితే కనిపిస్తూ ఉంది. ఆ భయం నేపథ్యంలోనే ఎమ్మెల్యేలని తాడేపల్లి ప్యాలెస్కి క్యూ కట్టించి మరి వాళ్ళకి నచ్చజెప్పి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా ఎంతవరకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట వైఎస్ఆర్సీపీ అధిష్టానం మాట వింటారు అనేది మాత్రం నిజంగానే పెద్ద డౌట్గానే మనం చూడాలి. ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి, గట్టిగా 90 రోజులు. ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారు, లేదా ఎవరు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు, ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగానే మిగిలిపోబోతున్నాయి. మరో 3 నెలలు ఏదేమైనా సరే రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.